అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇవాల్టి పంచాంగం చూద్దాం. ఈరోజు మే 21, 2026 గురువారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం కొనసాగుతోంది. ఈరోజు పంచమి తిథి ఉదయం 8:26 వరకు ఉండి తర్వాత షష్ఠి ప్రారంభమవుతుంది. పుష్యమీ నక్షత్రం రాత్రి 2:49 వరకు కొనసాగుతుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుండి 12:38 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 8:47 నుండి 10:17 వరకు ఉంటుంది. ఇక ఇవాల్టి రాశి ఫలితాలు చూద్దాం. మేషరాశివారికి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కనిపిస్తోంది. మీరు చేపట్టిన పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలున్నాయి. ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉన్నా కోపాన్ని నియంత్రించడం మంచిది. భావోద్వేగంగా ఈరోజు మీరు మరింత ధైర్యంగా ముందుకు సాగుతారు. వృషభరాశివారికి ఈరోజు ఆర్థికపరంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కలిసివచ్చే సూచనలున్నాయి. ఉద్యోగస్థులకు పై అధికారుల ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారాల్లో కూడా లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణముంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త మంచిది. భావోద్వేగంగా మీరు ఈరోజు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశివారికి ఈరోజు అదృష్టం కలిసివచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కెరీర్లో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు చేసే పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా లాభదాయక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు చాలా ఆనందంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. కర్కాటక రాశివారికి ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశముంది, కాని మీ ఆత్మవిశ్వాసం వల్ల వాటిని సార్థంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడటం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా అలసట లేదా మానసిక ఒత్తిడి ఉండొచ్చు. భావోద్వేగంగా కొంత సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. సింహరాశివారికి ఈరోజు చాలా శుభప్రదమైన రోజు కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే సూచనలున్నాయి. పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా కనిపిస్తారు. కన్యరాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనుల్లో నిర్లక్ష్యం చెయ్యకుండా ముందుకు సాగాలి. ఉద్యోగంలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించడం మంచిది. ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం. భావోద్వేగంగా మీరు ఈరోజు చాలా లోతుగా ఆలోచించే అవకాశముంది. తులారాశివారికి ఈరోజు గౌరవం, గుర్తింపు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయముంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు చాలా సమతుల్యంగా ఆలోచిస్తారు. వృశ్చిక రాశివారికి ఈరోజు శుభప్రదమైన సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసివచ్చే సూచనలున్నాయి. మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయముంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహముంటుంది. భావోద్వేగంగా మీరు ఈరోజు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశముంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు కొంత గందరగోళంగా అనిపించినా చివరికి సరైన నిర్ణయమే తీసుకుంటారు. మకర రాశివారికి ఈరోజు లాభదాయక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాత బకాయిల నుంచి ఉపశమనం లభించే అవకాశముంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.
కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఆర్థికంగా ఆదా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మెరుగైన పరిస్థితి ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. కుంభరాశివారికి ఈరోజు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో కొత్త పనులు రావచ్చు. ఇంటి విషయాల్లో ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. ఆర్థిక విషయాల్లో మెలకువగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యమిస్తుంది. ఆరోగ్యపరంగా అలసట ఉండొచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు కొంత సున్నితంగా స్పందించే అవకాశముంది. మీనరాశివారికి ఈరోజు సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం కలిసి వచ్చే రోజు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశముంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా, ఆశావహంగా ముందుకు సాగుతారు.